సార్ ఒక మహిళ యూట్యూబ్ చూసి చంపేయడము, అలాగే క్లీన్ చేయడము 2 నెలలు దొరకకుండా ఉండడం సాధ్యమయ్యింది. ఎలా అంటారు? ఇదొక ఆశ్చర్యకరమైన కేసే. మనం చాలా చెప్పుకుంటున్నాం ఈ మధ్య సోషల్ మీడియా ముఖ్యంగా ఇంటర్నెట్‌లో వెతికి చాలామంది ఎలా చంపాలి, తర్వాత చంపిన తర్వాత డెడ్ బాడీని హౌ టు డిస్పోజ్ ఎ డెడ్ బాడీ ఇవన్నీ కొట్టి గూగుల్‌లో దానికి అనేకం వస్తున్నాయన్నమాట. యూట్యూబ్లో కొన్ని వీడియోలు కూడా పెడుతున్నారు. సో యాక్చువల్గా యూట్యూబ్ కూడా అనేక వీడియోలు పెట్టడంలో చాలా రిస్ట్రిక్షన్స్ చూపిస్తుంది ఈ మధ్య. అంటే ఈ మధ్య కూడా కొత్త రూల్స్ వచ్చాయి. కొన్ని పదాలు వాడినా కూడా యూట్యూబ్ దాన్ని ఆపేస్తుంది. అయినప్పటికి కూడా వేరే కొత్త కొత్త పద్ధతులు దాన్ని ఎట్లా ఏమార్చాలి అనేది కూడా తెలివిగా యూట్యూబ్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా టెక్నాలజీ అబ్సల్యూట్గా ఒకరి తెలివేం కాదు. ఈ టెక్నాలజీని ఏంటంటే అనేక మంది కస్టమైజ్ చేయడం, ట్వీక్ చేయడం అనేది చేస్తున్నారు. కొత్తగా ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ వచ్చినాక ఇంకా సాధ్యం కానిది ఏది లేదు. సో కాబట్టి అలాగే ఇండియాలో మామూలుగా అయితే మనకి లిటరసీ చాలా తక్కువ. అంటే మన లిటరసీ డెఫినేషన్ ఏంది, చదవడం రాయడం వచ్చిన వాళ్ళంతా లిటరేట్ కింద వేసేస్తారు. ఆ రకంగా మన వాళ్ళు 60-70% అంటారు. కానీ నిజమైన నాలెడ్జ్ ఉండి చదువుకొని అర్థం చేసుకుని లిటరసీ అనేది చాలా తక్కువే ఉంది ఇండియాలో. అయినప్పటికీ స్మార్ట్ ఫోన్లు రావడం వల్ల ప్రతి ఒక్కరికి దాన్ని వాడాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి దాన్ని వాడడం ఎలాగనేది నేర్చుకునేస్తున్నారు. మొన్న ఒక ఆయన వీడియో పెట్టాడు, శ్యామ్ మోహన్ ఆయన పేరు, యూట్యూబ్లో మన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అందులో ఏంటంటే ఆయన ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్తే ఒక ట్రైబల్ ఉమెన్ పశువుల్ని కొండ మీదకి తోలుకొని వెళ్తుంది. ఆమె పలకరించింది వీళ్ళని, ఎవరు సార్ మీరు అంటే, ఇట్లా మాది ఒక ఛానల్ ఉందమ్మా, యూట్యూబ్ ఛానల్. ఆమె ఇమ్మీడియట్గా ఫోన్ తీసింది, ఆమె దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ తీసి మీ ఛానల్ పేరు చెప్పండి సార్ అంటే ఛానల్ పేరు చెప్తే వెతికింది. బాగానే ఉన్నారు సార్ మీ ఛానల్కి సబ్స్క్రైబర్లు, అన్నీ మా వీడియోలో పెడుతున్నారు కదా సార్ అని కూడా అనింది. వీళ్ళు షాక్ అయ్యారు. నీకెలా తెలుసమ్మా ఇవన్నీ అంటే, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు సార్, వాళ్ళు నేర్పించారు నాకని చెప్పింది. అంటే ఆమెకు చదువు రాదు, కానీ స్మార్ట్ ఫోను ఎలా చూడాలి దానికి తగిన ఇంగ్లీషు వాళ్ళ దగ్గర నేర్చుకునేది, పిల్లల దగ్గర. దానివల్ల ఆమె లైఫ్ కొద్దిగా బెటర్గా ఉండొచ్చు. కొంత బోరు కొట్టే దగ్గర నుంచి వీడియోలు చూసుకోవచ్చు, లేదా తన లైఫ్కి సంబంధించిన వీడియోలు చూసుకోవచ్చు. గిరిజన ట్రైబ్స్ ఎలా ఉంది, పిల్లలకి కూడా ఆమె హెల్ప్ చేయొచ్చు. అలాగా అంటే ఎక్కడో ఒక మనం బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, ఎఫెక్ట్ అంటారు. ఒక దగ్గర ఏదో జరిగితే దాని రిపర్కషన్స్, దాని పరిణామాలు వేరే చోట అనేక రకాలుగా బయటకు వస్తుంటాయి. అలాగే జగన్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో జగన్ పెట్టడంతో ట్రైబల్స్లో కూడా ఈవెన్ ఎల్డర్స్లో కూడా ఇలాగా స్మార్ట్ ఫోన్లు వాడడం. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు ఇండియాలో దాదాపు 100 కోట్ల పైన ఉన్నాయన్నమాట ఆల్రెడీ. అంటే 80% పైన ఇండియాలో స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఈ హత్య అనేది చెప్పుకుంటే, ఇది వచ్చి కాజీపేటలో రహమద్ నగర్లో 2 నెలలకు ముందు కన్నె విజయ అనే ఒక 68 ఏళ్ల స్త్రీను ఎవరో చంపేశారు. చంపి ఇంటి ముందు పడేశారు. ఈ హత్యను పోలీసులు ఛేదించడానికి అనేక రకాలుగా ట్రై చేశారు 2 నెలలుగా. ఏ రకమైన ఆధారం వాళ్ళకి దొరకలేదు. సో ఇది చాలా ఫజిల్గా ఉండిపోయింది. ఆయన కాజీపేట సిఐ సార్ల రాజు ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ అయ్యి దాదాపు 60,000 ఫోన్లను వాళ్ళు పరిశీలించారంట. ఫోన్ కాల్స్ని 60,000 కాల్స్ని వాళ్ళు పరిశీలిస్తే కూడా దొరకలేదు. సో తర్వాత వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని విచారించారు, కాలనీ వాళ్ళందరినీ పిలిచి విచారించారు, అక్కడ వలస కూలీలు దగ్గరలో ఉంటే వాళ్ళని పిలిచి విచారించారు. అక్కడ మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే, జనరల్గా పోలీసులు 2 మెథడ్స్లో పట్టుకునేదని ట్రై చేస్తారు. ఒకటేమో సీసీటీవీలు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ కాలనీలో వీళ్ళ ఇంటి దగ్గర సీసీటీవీలు వర్క్ చేయట్లేదు. సో అది పోయింది. రెండోది ఫోన్లలో పట్టుకుంటారు. ఈమెకి ఎవరైనా కాల్స్ చేశారా అవన్నీ చూశారు, అది కూడా ఏమీ దొరకలేదు. ఇక ఈమెతో ఏమన్నా గొడవలు ఉన్నాయా గతంలో అన్నప్పుడు వీళ్ళకి చెప్పింది ఏంటంటే, ఆ ముందు రోజు ఎవరితో దగ్గరున్న స్త్రీలతో గొడవ పడిందని చెప్పారు. అది రెగ్యులర్గా కామనే, ఈమె అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటుంది అని చెప్పారు. కానీ వీళ్ళకేమి దాని నుంచి ఏమీ క్లూ దొరకలేదు. సో ఇలాగా వీళ్ళు 2 నెలలు పట్టింది. అయితే వీళ్ళు కొన్ని వస్తువులు ఆ ఇళ్లలో ఏ స్త్రీలు అయితే గొడవ పట్టారో ఆ స్త్రీల దగ్గర నుంచి కొన్ని వస్తువులు కలెక్ట్ చేశారు రొటీన్గా.
అట్లాంటి వస్తువులు మళ్ళీ వీళ్ళు ఒకసారి అంటే చాలాసార్లు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందంటే అయిపోయిన ఇన్వెస్టిగేషన్ కూడా రీవిజిట్ చేస్తారు, మళ్ళీ ఒకసారి చూస్తారు ఎక్కడైనా మనం ఓవర్లుక్ చేసామా అన్నాం. అలా చేసినప్పుడు వీళ్ళకి ఒక మహిళ ఇంట్లో తీసుకెళ్ళిన బట్టలకు సంబంధించిన వాటిలో రక్తపు మరకలు కనబడ్డాయి. ఆ రక్తపు మరకల్ని వీళ్ళు DNA టెస్ట్ చేయిస్తే ఈ మహిళ చనిపోయిన మహిళదే ఆ రక్తపు మరకలని తెలిసిపోయింది. దాంతో ఆమెను పట్టుకున్నారు. ఒక్కసారి డౌట్ వస్తే ఇంక పోలీసులను మనం ఆపలేం. ఆమెను పట్టుకొని ఆమెను ఖచ్చితంగా మంచి కోటింగ్ ఇచ్చి ఉంటారు. ఆ కోటింగ్ ఇస్తే ఆమె నేనే చంపానని ఒప్పుకునింది. సో ఆమె ఎలా చంపావు నువ్వు, ఎలా మాకు దొరకకుండా ఉండగలిగావు అని పోలీసులు అడిగినప్పుడు ఆమె నేను యూట్యూబ్లో చూశాను, ఒక బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి, ఆధారాలు లేకుండా ఎలా చేయాలి, ఇవన్నీ నేను వెతికితే బాడీని మొత్తం క్లీన్ చేసామని చెప్పారు. సో నేను ఈమెను చంపేసిన తర్వాత ఆమె నీట్గా కడిగేశాను, మొత్తం క్లీన్ చేసి తుడిచి బట్టలు మళ్ళీ వేసేసి కెమెరాలు ఏమైనా ఉన్నాయని ముందుగా కూడా చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఏం కెమెరాలు లేవు అనేది అర్థమైనాక ఆ బాడీని అర్లీ మార్నింగ్ 2కో 3కో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందే పడేసి వచ్చాను అనేది ఆమె చెప్పింది. సో ఇది పోలీసుల్ని షాక్కి గురి చేసింది. అంటే ఒక మామూలు మహిళ ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కంటే కూడా తెలివిగా ఆలోచించి యూట్యూబ్ సహాయంతో వీడియోలు చూసి అవి ఎలా క్లీన్ చేస్తున్నారు, డెడ్ బాడీని క్లీన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆమె చూసి ఒక ప్రొఫెషనల్ హంతకుడికి అవసరమైన నాలెడ్జిని ఆమె ఒక రోజులోనే యూట్యూబ్ ఛానల్ నుంచి పొందింది. ఇది ఒక రకంగా దీని నుంచి పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు. అంటే మనకి ఎవరైనా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేసుకోవచ్చు. స్కూళ్ళకి వెళ్ళడము, గురువులే కావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అయితే కంపల్సరీ గురువు ఉండాలి, ఎవరో టీచ్ చేయాలి. ఇవాళ యూట్యూబే గురువు, యూట్యూబ్లోనే నేర్చుకోవచ్చు. ఇంకా డౌట్లు ఉంటే గూగుల్ని అడగచ్చు. అది కూడా కాదంటే ChatGPT, జెమినీ అని కొత్తగా అంతకుముందు బార్డ్ AI అని ఉండేది గూగుల్ వాళ్ళది, ఇప్పుడు దాని పేరు మార్చారు జెమినీ AI. ఇవి వచ్చేసాయి చాలామంది. అందుకనే వాళ్ళు ఇట్లాంటివి అడుగుతారని వాళ్ళు దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. సో ఇప్పుడు హౌ టు డిస్పోజ్ ఏ డెడ్ బాడీ అని కానీ ChatGPTలో కొడితే ఇది రాదు, సారీ ఇట్లాంటివి అడగద్దని చెప్తుంది. సో అంటే వాళ్ళు ఏంటంటే ఇట్లా అడిగి ఇది క్రైమ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు అట్లాంటి వాటిని రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. కానీ యూట్యూబ్లోనూ లేకపోతే ఇంటర్నెట్లో రిస్ట్రిక్షన్స్ లేవు. ఒకవేళ రిస్ట్రిక్షన్స్ ఉంటే కూడా డార్క్ వెబ్ అనే ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఆ డార్క్ వెబ్ ఏంటంటే ఈ IP అడ్రస్లు దాంట్లో ఎవరికి దొరకవు అనమాట. రెండోది బ్యానెడ్ వీడియోలు కానీ బ్యానెడ్ సైట్లు కానీ అన్నీ కూడా దాంట్లో ఓపెన్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టార్ బ్రౌజర్ అంటారు. టార్ బ్రౌజర్ అనేది ఆనియన్ బ్రౌజరు, టార్ బ్రౌజర్ ఇలాంటి పేర్లు ఉన్నాయి. అది ఒక డార్క్ వెబ్ అనమాట. దాంట్లోకి వెళ్ళి ఏమి సెర్చ్ చేసినా మీకు దొరికిపోతాయి. అట్లా కాకుండా VPN అంటారు, అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. అవి ఈజీగా దొరికిపోతున్నాయి. VPN యాడాన్స్ ఉంటాయి బ్రౌజర్లు, అయితే యాప్స్ ఉంటాయి. సో ఆ యాప్ల్లో మనం సింగపూర్లోనూ మన IP అడ్రస్ ఉన్నట్టే పెట్టుకునేయచ్చు. సింగపూర్లో ఉన్నట్టే మనం బ్రౌజింగ్ చేస్తే సింగపూర్లో ఉన్నట్టే చూపిస్తుంది అది. సో అలాగా మనం బ్రీచ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఎవడైనా చేయగలిగింది కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. మామూలుగా ఇంకా హ్యాకర్స్ మెథడ్స్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటాయి. వాళ్ళు కోడ్లు రాయగలరు, అన్నీ బ్రేక్ చేయగలరు, అవన్నీ చేయగలరు. ఇది మామూలుగా ఎనీ కామన్ మ్యాన్ చేసేది. నాకంటే చిన్నపిల్లలకి ఇవన్నీ తెలుసు, వాళ్ళు మనకి నేర్పిస్తున్నారు. VPN ఇది వాడితే బాగుంటుంది, వాడండి అని మనకి చెప్పిస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమ్యూనికేటింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. గ్రూప్స్ ఏర్పడిపోయి వాళ్ళు నాకు మంచి VPN చెప్పండి అని గ్రూపులు పెట్టగానే 10 మంది VPN పెడుతున్నారు. ఎట్లా నేను బ్యాన్ చేసిన సైట్లు చూడాలా అని చెప్తే గ్రూపులో పెట్టేస్తున్నారు. ఇలాగా ఈ రకరకాల గ్రూప్స్ ఫామ్ అయిపోయి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది నాలెడ్జ్.